శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. మనం జూలై నెల యొక్క మాస ఫలితాలలో మనము సింహరాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ జూలై నెలలో మనోవిచారము, అనారోగ్యము, ఆర్థిక పరిస్థితి కుంటుబడుట, వృధా సంచారము మొదలైనటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే జూలై నెలలో స్థానచలనము అంటే ఉద్యోగాలలో బదిలీలు కావడం, ట్రాన్స్ఫర్స్ అంటారు, ట్రాన్స్ఫర్స్ కావడం జరుగుతుంది. భయంగా ఉంటుంది మనుషులు ఎప్పుడు. అనారోగ్యము, యత్నకార్య భంగము, నిద్రలేమితనం ఉంటుంది వీళ్ళకు. సింహరాశి వారికి జూలై నెలలో మొదటి వారము భయంగా ఉండడము, ఆరోగ్యం సహకరించకపోవడం అనేటువంటి జరుగుతుంది. అంతేకాకుండా ఏదైనా పని చేద్దామంటే దానికి ఏదో రకంగా ఆటంకాలు ఏర్పడడం జరుగుతుంది. దానివల్ల నిద్ర లేమితనము, నిద్ర పట్టదు. రాత్రిపూట నిద్ర పట్టక ఎప్పుడు విచారిస్తూ కూర్చోవడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. ఇక మనం రెండవ వారంలో కనుక మనం చూసుకున్నట్టయితే ఈ సింహరాశి వారికి స్థానచలనం తప్పదు. స్థానచలనం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. అధికారుల వలన బాధలు, చేసే పని మనం ఎంత శ్రద్ధగా ఎంత మంచిగా పని చేసినప్పటికైనా కానీ అధికారుల వలన, మనకంటే పెద్దవారి వలన ఏదో ఒక రకమైనటువంటి ఒక మాటలు పడడము, దానివల్ల బాధపడడం అనేది జరుగుతుంది. ధన నష్టం ఏర్పడుతుంది. గౌరవ ప్రతిష్టలకు హాని కలగడానికి కూడా ఆస్కారం ఉంది ఈ రెండవ వారంలో, జూలై రెండవ వారంలో సింహరాశి వారికి. కాబట్టి సింహరాశి వారు రెండవ వారంలో తగు జాగ్రత్తలో ఉండడం మంచిది. ఏ పని చేసినా దాన్ని పూర్తిగా ఆ పనిని అవగాహన చేసుకొని అందుకు ముందుకు అడిగేయండి. చాలా వరకు నమ్రతగా ఉండండి. ఎందుకంటే సింహరాశి వారు కొద్దిగా ఆడంబరంగా కనబడుతూ ఉంటారు, గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ కొన్ని సమయాలలో అది పనికిరాదు. కాబట్టి నమ్రతగా ఉండడానికి ప్రయత్నం చేసి కష్టాల నుంచి దూరం కాండి. ఇక మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే అనవసరమైన ప్రయాణాలు చేయడం, దీనివల్ల శిరోబాధ, తలనొప్పి రావడము, కొంత ధన నష్టము ఏర్పడుతుంది. అంతేకాకుండా భార్యాబిడ్డలతో సుఖంగా ఉండడము జరుగుతుంది. డబ్బు నష్టపోతారు కానీ భార్య ఇంటికి వస్తే మాత్రం ఇంట్లో మనశ్శాంతి దొరుకుతుంది. బయట మనశ్శాంతి అనేటువంటిది దొరకకపోవచ్చు ఈ సింహరాశి వారికి ఈ జూలై నెలలో. బయట ఆఫీసులో కావచ్చు, వృత్తి వ్యాపారాల్లో కావచ్చు ఇబ్బందులుగానే ఉంటాయి. కానీ ఆ బయట ఉన్నటువంటి ఒక తలనొప్పి అంతా కూడా ఇంటికి వచ్చి ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత భార్యాబిడ్డల యొక్క సహకారం వల్ల అవి తగ్గడానికి ఆస్కారం ఉంది. నాలుగవ వారం కనుక మనం చూసినట్టయితే దూరదేశ ప్రయాణాలు, అనుకోకుండా దూరదేశ ప్రయాణాలు కానీ విదేశాలకు వెళ్ళడం అనేటువంటిది కానీ జరగడానికి ఆస్కారం ఉంది. దానివల్ల కొంత డబ్బు నష్టపోవడానికి కూడా ఆస్కారం ఉంది. కాకపోతే స్నేహితులతో విరోధం ఏర్పడేటువంటి ఒక అవకాశం ఉంది. ప్రతి విషయాన్ని మనం స్నేహితులతో చెప్పుకోము కదా. ఒక ప్రయత్నం, ఒక కార్యం చేస్తున్నాము, ఆ కార్యం సఫలమయ్యేంత వరకు మనం ఎవరికి చెప్పుకోవడానికి ఉండదు. అలా చెప్పుకోకపోవడం వల్ల మాకు చెప్పకుండానే నువ్వు కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నావు అనేటువంటి ఒక విషయంలో వాళ్ళ మనసులో ఒక చెడుద్దేశం పెట్టుకొని దానివల్ల ఇబ్బందులకు, విరోధం కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ సింహరాశి వారు ఈ నెలలో అంటే జూలై నెలలో కాలభైరవాష్టకం చదవండి. అంతేకాకుండా కాలభైరవాష్టకంతో పాటు ఈ జూలై నెలలో వచ్చేటువంటి ఒక శనివారాలు, ఎన్ని శనివారాలు వస్తున్నాయో అన్ని శనివారాలు ప్రదోష శివ పూజ చేసుకోండి. అంటే సాయంకాలం దీపారాధన సమయంలో మీ ఇంట్లో కానీ లేదా దేవాలయానికి వెళ్ళి కానీ శివాభిషేకం చేసుకోండి. ప్రదోష పూజ అంటారు, శని ప్రదోష పూజ అంటారు. శనివారం సాయంకాలము 6 గంటలకు అట్లా స్నానం చేసి ఇంట్లో శివలింగం ఉన్నట్టయితే శివలింగానికి అభిషేకం చేసి శివుని యొక్క అష్టోత్తర నామాలు చదువుతూ ఆ శివుడికి పూజ చేసుకోండి.
దాంతోపాటు కాలభైరవాష్టకం కూడా చదవండి. మీకు అన్ని విధాల శుభం కలిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇది శుభం.